Hey folks, this is Rohit Yadav and welcome to my channel Rohit Actions. లాస్ట్ వ్లాగ్ లో చెప్పా కదా, ఒక 6 months నుంచి కెమెరా వాడట్లేదని. ఇగో ఇప్పుడు ఇలా ఉంది దాని పరిస్థితి. అండ్ నేను పెట్టడం కూడా ఎక్కడ వదిలేసా. అన్నిటినీ ఒక దగ్గర ఎదగడానికి నాకు ఒక 1 hour టైం పట్టింది. అండ్ ఇంకా కొన్ని దొరకలేదు కూడా. బట్ ఇట్స్ ఓకే. మెయిన్ ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఫస్ట్ మనం కెమెరా నుంచి స్టార్ట్ చేద్దాం. నా దగ్గర ఉన్న కెమెరా GoPro Hero 9 Black. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. నేను కొన్నప్పుడు ఈ కెమెరా ఎంత 40,000 అలా పడ్డది. ఇప్పుడు 13 నడుస్తున్నట్టుంది. GoPro 13 అనుకుంటా, ఐ థింక్. అంటే ఈ మధ్యన ఇంకా ఒకసారి వస్తువు కొన్న తర్వాత మనం మిగతా వాటిని పట్టించుకోం కదా. సో నాకైతే ఇప్పటికీ స్టిల్ ఇది బాగా వర్క్ చేస్తుంది. నేను దీన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అన్ని రకాలుగా వాడా. షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి తీసేటప్పుడు యాక్షన్ సీక్వెన్స్ల కోసం నీళ్ళల్లో ముంచడం, కారు టైర్ల కింద అంటే నిమ్మకాయ పెట్టినట్టు కాదు, వెహికల్స్ దీని మీద నుంచి పంపించేయడం, తాడు కట్టేసి ఇసిరేయడం. చాలా యాక్షన్ కెమెరా అన్నప్పుడు యాక్షన్ ఎలా చేస్తుందో అలా చేపించా అనమాట. GoPro కొనాలన్న ఆలోచన ఉన్నా లేదంటే కొన్నా ఇది బిల్డ్ క్వాలిటీ అన్ని గట్టిగా ఉంటుంది. కానీ మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మనకి రిమోట్ కార్లు అలాంటివి కొన్నప్పుడు బ్యాటరీస్ వేసి ఉంచొద్దు అని చెప్తారు కదా, అలా బ్యాటరీ వేసి ఉంచొద్దు. కెమెరా టూ మచ్ హీట్ అయిపోయింది అనమాట. ఇది నాకు ఒకసారి ఇట్లా పట్టుకుంటే కాలిపోతుంది, ఎట్లా ఇలా పట్టుకోలేకపోతున్నాం అనమాట, అంత హీట్ అయిపోయింది. అండ్ వాడింది కూడా లేదు, వాడినప్పుడు కూడా అంత హీట్ అవ్వలేదు. ఇది ఏం చేశానంటే నేను బట్టల బ్యాగ్ లో పెట్టి తీసుకొచ్చా. టూ మచ్ హీట్ అయిపోయి మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను దీంట్లో బ్యాటరీ వేసాను అనుకోండి, వర్క్ చేసినంతసేపు వర్క్ చేస్తుంది, అంటే దాని పర్ఫార్మెన్స్ ఉన్నంత టైం వర్క్ చేస్తుంది. కానీ సడన్ గా బ్యాటరీ పడిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక 60-70% చూపించింది అనుకోండి, మనం కంటిన్యూస్ గా పడినప్పుడు ఓకే, ఆన్ ఆఫ్ అదంతా ఓకే. నేను బ్యాటరీ అందులోనే వేసి ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే లో బ్యాటరీ అనేస్తుంది. మళ్ళీ ఆ బ్యాటరీ తీసేస్తే పనిచేస్తుంది అనమాట. నేను GoPro సర్వీస్ సెంటర్ కోసం హైదరాబాద్ లో ట్రై చేశా, బట్ నాకు వర్కౌట్ కాలేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చేపించే ఉద్దేశాలు కూడా లేవు. రెగ్యులర్ గా GoPro యూజర్స్ అయితే ఓకే, కానీ ఒకవేళ మీరు కొత్తగా GoPro తీసుకోవాలనుకున్నా లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. GoProలో బ్యాటరీ ఇన్సెట్ చేయడానికి ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ ని ఇలా అంటే దీన్ని ఈ లెవర్ ని ఇటు లాగి ఇలా అంటే వస్తుంది, రైట్? ఈ లివర్ ఉంది కదా, ఇది గట్టిగా పట్టుకుంటే చాలా టైట్ ఉంటుంది. ఇది దీన్ని ఇలా లాగి ఇటు సైడ్ లాగి ఇలా అనాలి. ఐ మీన్ ఒకవేళ ఇలా చూపిస్తే ఇలా కిందికని ఇలా అనాలి. అయితే స్టార్టింగ్ లో నా ఫ్రెండ్కి ఒక అతనికి ఇచ్చినప్పుడు తను ఏం చేశాడంటే ఇక్కడ ఇది ఉంచి చూసారా, ఇది స్పీకర్. యాక్చువల్ గా GoProలో ఉండే ఇన్బిల్ట్ స్పీకర్. దీన్ని కూడా ఈ డోర్ క్లోజ్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది వ్యూ. తెలియక ఏం చేస్తారంటే 2-3 దగ్గర చూసాను నేను, నా ఫ్రెండ్స్ దగ్గర కూడా దీన్ని పట్టుకొని లాగుతారు. యాక్చువల్గా ఇది క్లోజ్డ్ కంపార్ట్మెంట్ అనమాట, ఇదంతా క్లోజ్ అయిపోయింది. బట్ బ్యాటరీ వేద్దామనో బ్యాటరీ తీద్దామనో లో బ్యాటరీ చూపించినప్పుడు ఇది లాగబోయి ఇది లాగితే ఇది వచ్చేస్తుంది. అప్పుడు స్పీకర్ ఇగో ఇలా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే తను ఇది లాగినప్పుడు తెలియకుండా దీన్ని కూడా ఇలా అనేసాడు అనమాట. యాక్చువల్గా ఇది పవర్ బటన్. దీనికి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. సేమ్ ఇది ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంటది. ఇది రికార్డ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి, ఇది పవర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. అంటే కెమెరా ఆన్ చేయడానికి ఇది, కెమెరా ఆన్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ఇది. నేనేదో యూట్యూబ్ లో చూసి DIY సెటప్లు చేశా. ఇక్కడ ఏదో చిన్న బటన్ లాంటిది పెట్టి దాని మీద ప్లాస్టర్ వేసా. అది నా GoPro స్టోరీ. సో ఇది పక్కన పెట్టేస్తే, ఇది నేను సపరేట్ గా తీసుకున్నా, ఒక 6,000 వరకు పడింది. దీన్ని ఇందులో సెట్ చేసేసా. ఈ సెటప్ లో ఇది సెట్ అయిపోతుంది దీనికి. ఇది ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఈ పోర్ట్, దీని నుంచి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి హెల్మెట్ లో పెడతా అనమాట. సో నాకు వ్లాగింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఐ మీన్ బైక్ వ్లాగ్ చేయడానికి హెల్మెట్ కి దాన్ని దీంట్లోకి సౌండ్ రికార్డ్ అవ్వడానికి సెట్ అవుతుంది. ఈ డోర్ ఉన్నప్పుడు GoPro మొత్తం ఇందులో పట్టదు. సో మనం ఈ డోర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఈ డోర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, అందరూ ఎలా పడితే అలా పీకేస్తారు. యాక్చువల్గా దీన్ని ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఐ మీన్ డోర్ తీసినప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇలా లూజ్ చేస్తే ఒక గ్యాప్ వస్తుంది. ఐ మీన్ ఇలా అని ఇక్కడ దాకా వచ్చినప్పుడు
కొంచెం ఇలా లూజ్ చేస్తే ఒక గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు దీన్ని పట్టుకొని ఇలా లాగేయాలి. కొంచెం టైట్ గానే ఉంటుంది. ఇలా మాత్రమే లాగాలి. ఇంకెలా లాగినా సరే ఇక్కడ ఉన్న థ్రెడ్ పోతుంది. ఈ థ్రెడ్ కొంచెం చూసుకొని తీయాలన్నమాట. ఇది తీసేటప్పుడు చూసారు కదా, ఈ థ్రెడ్ ఇది ఇక్కడ కూడా ఉంటుంది. ఇది దీనికి అటాచ్డ్. ఇది దీన్ని తీసేటప్పుడు కన్ఫర్మ్ గా ఇక్కడ నుంచి ఇలా లాగేయాలి. ఈ డైరెక్షన్ లో మాత్రమే లాగాలి. మనం ఇలా లాగినా ఈ థ్రెడ్ పోతుంది అనవసరంగా. తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇందులో నేను ఈ మెమరీ కార్డ్ వాడుతున్నా. ఇది నేను అప్పుడు తీసుకున్నా. ఇప్పుడు మరి ఏ వెర్షన్ వచ్చిందో తెలీదు. అప్పటికి లేటెస్ట్ వెర్షన్ ఇది V30 SanDisk Extreme Pro V30 128 GB. ఇది మనం 4Kలో రికార్డ్ చేసినా 8Kలో రికార్డ్ చేసినా తట్టుకుంటది. ఈ యాక్షన్ కెమెరాస్ లో ఇందులో కానీ గోప్రో, ఇన్స్టా ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఇన్స్టా 360లో ఇదే వాడతారు అనుకుంటా. నేను కెమెరా వాడే కానీ అందులో కార్డ్ ఎప్పుడు చూడలేదు. ఫుటేజ్ జస్ట్ షేర్ చేసుకున్నా. బట్ గోప్రోకి మాత్రం ఇది బాగుంటది. మరి ఇందులో ఏమైనా లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయేమో చూడండి. ఇది అండర్ వాటర్ సెటప్. దీన్ని తీయాలంటే ఈ లాక్ ఉంది కదా, దీన్ని ఇలా వెనక్కంటే అంటే దీన్ని ఇలా లేపిన తర్వాత మళ్ళీ ఇలా అంటే ఈ డోర్ అప్పుడు సపరేట్ అవుతుంది. కెమెరాని ఇందులో ఇన్సర్ట్ చేస్తే పవర్ బటన్ దగ్గరికి పవర్ బటన్ వస్తుంది. ఇది ఇందులో పెట్టేసి అండర్ వాటర్ షాట్స్ తీయొచ్చు మనం. నేను నెక్స్ట్ చేయబోయే వాటిల్లో అండర్ వాటర్ షాట్స్ అవి కూడా తీసి చూపిస్తా. ఇలా ఉంటుంది. డోర్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ పైన లాక్ చేయాలి. పైన లాక్ చేసి ఆ తర్వాత ఇలా అసలు వాటర్ ఒక్క చుక్క కూడా పోవు లోపలికి. అండ్ మనం మినిమం టైం ఉంచవచ్చు. ఒక 5 minutes 10 minutes వరకు ఉంచవచ్చు అనుకుంటా. నేను ఎప్పుడు అంతసేపు ఉంచలేదు, షార్ట్ కోసం కాబట్టి 2-3 minutes. అండర్ వాటర్లో పెట్టినప్పుడు మాత్రం కెమెరా చాలా హీట్ అవుతుంది. ఎందుకంటే మామూలుగానే అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మొత్తం ఇందులో లాక్ చేసి వాటర్లోకి తీసుకెళ్తాం కాబట్టి దీని మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఫుటేజ్ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. వాటర్ నీట్గా ఉండాలి కానీ లోపల నుంచి కూడా చాలా బాధేస్తుంది. నేను అండర్ వాటర్ షాట్స్ నెక్స్ట్ నేను రాబోయే వ్లాగ్స్లో చేసి చూపిస్తా. అండ్ ఇది దాని సెటప్. బట్ అండర్ వాటర్లో ఉన్నప్పుడు దీనికి మైక్ పెట్టే అవకాశం ఉండదు కాబట్టి సౌండ్స్ అంత అసలు వినిపించమనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా దీని మీద పడ్డప్పుడు వచ్చే నాయిస్ మాత్రమే వస్తుంది అంతే. ఒకవేళ మనకి లిమిట్ మనకు దగ్గరలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడో నీళ్ళల్లో దూరంగా తీసుకున్నట్టు ఉంటుంది కానీ ఇంకా వాయిస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు వాటర్లో పెట్టినప్పుడు. ప్రజెంట్ ఈ బ్యాటరీస్ టెలిసిన్ ఈ బ్యాటరీస్ వాడుతున్నా నేను గోప్రోలోకి. ఇది 9, 10, 11 మూడింటికి పనిచేస్తుందంట. నాది 9 కాబట్టి ఇందులో ఓకే. 10, 11లో నేను ఎప్పుడు వేసి చూడలేదు. ఫస్ట్ దీంతో పాటు గోప్రోతో పాటు వచ్చే బ్యాటరీ బ్లూ కలర్ లో ఉంటది బాడీతో పాటు వచ్చేటప్పుడు. అవి 2 తీసుకున్నా కానీ ఒకటి నార్మల్ గానే పాడైపోయింది, దాని లైఫ్ అయిపోయి, అంటే దాన్ని హెవీ యూజ్ చేసేవాడిని. రెండోది మాత్రం చెప్పా కదా, నాకు బ్యాగ్ లో బట్టల మధ్యలో పెట్టినప్పుడు బ్యాటరీ ఇందులోనే ఉంచి దాంట్లో పెట్టడం వల్ల బ్యాటరీ ఇందులో ఉబ్బిపోయింది. ఇది చూసారా, ఇవన్నీ పాడవడానికి రీజన్ అదే. అంటే అది తీయడానికి ఏమైందంటే ఈ మామూలుగా మన సిమ్ కార్డ్ ఉంటది కదా, సిమ్ కార్డ్ ఏటీఎం కార్డ్ ఉంటది కదా, అలాంటి కార్డు వేస్ట్ కార్డుని ఒకదాన్ని కట్ చేసి ఇటు దించి ఇలా పట్టుకొని లాగాల్సి వచ్చింది. అంటే గోప్రోలో ఏదైనా ఇరుక్కుపోతే రాదు. ఈ ఇంత చిన్న దాంట్లోకి పోయి బ్యాటరీ పోయి ఉబ్బిపోయింది అనుకోండి, బయటికి రాదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పొడుస్తారు. నేను కూడా తెలియక అలా పొడిసాయి. చూసారా ఇది ఎలా అయిపోయిందో. స్క్రూ డ్రైవర్ ఏదో పెట్టి ఇది చూసారా లేచిపోయింది. దానివల్ల ఈ మెమరీ కార్డు స్లాట్ దెబ్బతినే అవకాశం ఉంది. అసలే గోప్రో సర్వీసింగ్ సెంటర్లు తక్కువ, చికాకు పడిపోతారు. ఎప్పుడైనా ఇందులోకి వెళ్ళి బ్యాటరీ 99% ఉబ్బుతో మనం ఎప్పటికప్పుడు తీసేస్తే, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉబ్బితే కార్డ్ కట్ చేసి ఆ గ్యాప్ ఉంటది ఇటు నుంచి అటు నుంచి, అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, 2 వైపుల నుంచి గ్యాప్ లో నుంచి కట్ చేసి లాగేయాలి. అదర్వైజ్ ఒకవైపే పట్టినా కానీ ఒకవైపే లోపలికి కట్ చేసి లాగాలి. ఏటీఎం కార్డు లాంటి కార్డు కొంచెం అంటే గట్టిగా ఉండేది తీసుకుంటే సెట్ అయిపోతుంది. లైక్ ఈ కార్డు చూసారా, ఇది నాది మొబైల్ కొన్నప్పటిది. ఇట్లా గట్టిగా ఉండే కార్డ్ని నేను ఈ సైజు కట్ చేసి, నాకైతే బ్యాటరీ బాగా ఉబ్బిపోయింది 2 వైపులా. అంటే దీన్ని ఇటొకటి 2 కట్ చేసి పైన కింద ఇట్లా దూర్చి పట్టుకొని గట్టిగా లాగితే బయటకు వచ్చింది. గోప్రో ట్రైపాడ్ ఇవి తెలిసే ఉంటాయి చాలా మందికి. మొబైల్ ట్రైపాడ్స్ కూడా ఇలానే ఉంటాయి, కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటాయి అనమాట, ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు. నేను కెమెరా కొన్నప్పుడు ఇవి కూడా తీసుకున్నా. ఇది ఇలా
అంటే చేతికి పట్టొచ్చు అనమాట దీన్ని. కొంచెం పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ తీయటానికి దానికి ఇది బాగుంటది. ఇది వచ్చేసరికి చెస్ట్ మౌంట్. మనం ఇట్లా చెస్ట్ కి ఇట్లా మౌంట్ అవుతుంది అనమాట. ఇది చెస్ట్ మౌంట్, ఇది హెడ్ మౌంట్. తలకు పెట్టేసుకొని గోప్రోని ఇక్కడ ఫిక్స్ చేయడానికి ప్రతిదానికి కూడా స్క్రూస్ ఉంటాయి. హెడ్ మౌంట్ అవ్వచ్చు, చెస్ట్ అవ్వచ్చు, రిస్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ, ఐ మీన్ ఇది హెల్మెట్, ఇది ఏదైనా సరే దీనికి ప్రతిదానికి కూడా ఇలాంటివి ఉంటాయి. ఇది గోప్రోతో పాటు స్ట్రైట్గా వచ్చింది. నేను ఇది కాకుండా ఇంకా చాలా కొన్నా అనమాట. నేను ఒక 3500కే ఇలాంటివన్నీ కొన్నా. ఇవన్నీ కెమెరాతో పాటు రావు, ఇవన్నీ విడిగా తీసుకున్నా నేను. ఇంకా కొన్ని ఉండాలి, ఎక్కడ పోయినాయి. ఇవి ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా ఉండేది కెమెరాతో పాటు వస్తుంది, బట్ కొంచెం వంగినట్టు ఉంటాయి అనమాట. అవి తీసుకుంటే మనకి ఇంకా కెమెరా ఇట్లా బయటకు వస్తుంది. ఇలా వంగినట్టు ఉన్నాయి తీసుకుంటే ఏమవుతుందంటే మనం కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్ గా చేసుకోవడానికి కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. అలా కాకుండా ఇలా స్ట్రైట్ గా పెట్టామనుకోండి, ఇగో దీనికి వచ్చేసి అతుక్కుపోద్ది అనమాట. బైక్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకు ఇలాంటిది కావాలి అనేది. సో ఎప్పుడైనా సెటప్ తీసుకుంటే కొంచెం ఇలా ఉండేది తీసుకోండి, బెస్ట్. మొబైల్కి గోప్రోకి పవర్ కంపల్సరీ కావాలి కాబట్టి మనం ట్రావెల్ చేసేటప్పుడు, అదర్వైజ్ ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, అందుకే నేను ఈ పవర్ బ్యాంక్ వాడుతున్నా. ఇది అర్బన్ 20,000 mAhది పవర్ బ్యాంక్. గోప్రోకి ఛార్జ్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ కేబుల్ ఉంటుంది, దాంతో ఛార్జ్ చేస్తా. ఒకవేళ మొబైల్ నాదైతే OnePlus, అది ఛార్జ్ చేయాలనుకుంటే దీంతో చేస్తా. నేను ఎడిట్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ మంచిగా ఉండాలని ఈ ఇయర్ బడ్స్ వాడతా. OnePlus నాట్ బడ్స్ 2, అంతేనా? నాట్ బడ్స్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది ఇందులో, సో బెటర్ అనమాట. ఇవి పవర్ అండ్ ఎడిటింగ్ సంబంధించినవి. ఇది నా కాలర్ మైక్, చాలా బడ్జెట్ లో తీసుకున్నా. 4500 అట్లా పడ్డది నేను కొన్నప్పుడు. ఇది దీంట్లో 2 ట్రాన్స్మిటర్లు వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. ఈ రిసీవర్ కెమెరాకి, గోప్రోకి అన్నిటికీ పనిచేస్తుంది, మొబైల్ కూడా పనిచేస్తుంది. దీన్ని ఇలా అనేసి ఆ సెటప్ లో సెట్ చేసేయడమే. ఇక్కడ నుంచి గోప్రోకి ఇలా కనెక్ట్ చేస్తా వైర్. దీనికి కేబుల్స్ ఒకసారి చూసుకునేటప్పుడు మాత్రం క్లియర్ గా చూసుకోండి. ఈ కేబుల్స్ మీద రాసి ఉంటది క్లియర్ గా, ఇది కెమెరాకి వాడాలా మొబైల్కి వాడాలని. కెమెరాకి వాడేది పోయినట్టుంది, ఇది చూడండి. ఫోన్ కి దీన్ని, ఈ పిన్ని ఫోన్ కి, ఈ జాక్ ని ఫోన్ కి కనెక్ట్ చేసి దీన్ని ఈ రిసీవర్ కి పెట్టాలి. అయితే కొన్ని మొబైల్స్ కి, ఇప్పుడు నా మొబైల్ కి ఇది ఉండదు. నేను మొబైల్ కి ఎక్కువ వాడను. ఇది ఎక్విప్మెంట్ చూపెడదామని నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నా గానీ నేను గోప్రోలోనే రికార్డ్ చేస్తాను. ఓకే సరే, ఎవరైనా వాడేటప్పుడు ఈ ఫోన్ కి ఈ ఆప్షన్, ఈ జాక్ ఉంటే మాత్రమే దీన్ని వాడండి. అదర్వైజ్ దీంట్లో ఇంకో కేబుల్ వస్తుంది, C2C. నా దగ్గర ఇప్పుడు అది ఇక్కడెక్కడ ఉన్నట్టుంది గుంపులో, బట్ C2C కేబుల్ ఉంటుంది. ఇగో ఇలా, ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇది కెమెరా కనెక్ట్ చేసే పిన్ కొంచెం తేడాగా ఉంటుంది. 2 ఉంటాయి, ఇవి ఇలా ఉంటుంది. మొబైల్కి కనెక్ట్ చేసేది ఇలా 3 ఉంటాయి. మాక్సిమం నేను చూసిన వాటి అన్నింటిలో ఇలానే ఉంటాయి. నా దగ్గర ఎందుకైనా మంచిదని ఎక్స్ట్రా కేబుల్స్ కూడా క్యారీ చేస్తా, వాటికి కూడా చూపిస్తా చూడండి. అంటే నేను ఈ కాలర్ మైక్ తీసుకోకముందు నా దగ్గర ఈ మైక్ ఉండేది, బోయా BY-MM1 దీని పేరు. ఇది చూసారా, ఇది మొబైల్కి పెట్టేది. అంటే దీని మీద రాసే ఉంటుంది, బట్ చూడండి మొబైల్కి పెట్టేదానికి 3 ఉంటాయి, దీనికి 2 ఉంటాయి. ఇది సింపుల్ ఫార్ములా. చూసారా, 2 ఉన్నాయి కెమెరాకి వస్తాయి, 3 ఉన్నాయి మొబైల్కి వస్తాయి. అంటే కొన్నిటిలో అటు ఇటు కూడా ఉంటాయి, కానీ మ్యాక్స్ టు మ్యాక్సిమం ఇలానే వర్క్ చేస్తుంది. ఇక చూడండి, పాతదానికి కూడా అంతే. టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉన్న మేధావులకి, టెక్కీస్కి అయితే అది అర్థం అవుతుంది, కానీ నార్మల్గా అయితే నేను చాలా వాటిని గమనించినప్పుడు ఇలానే ఉంటాయి. ఇంకా దీన్ని వాడటం కూడా చాలా ఈజీ టు యూజ్ అనమాట. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది వెనక కింద రిసీవర్కి, చూసారా ఆన్ అయింది. ఎట్ ది సేమ్ టైం వీటికి కూడా అంతే, పవర్ బటన్స్ ఇక్కడే ఉంటాయి. లాంగ్ ప్రెస్, పవర్ ఆన్ అయింది, లాంగ్ ప్రెస్ ఆన్ అయింది. సో ఇప్పుడు మనకి ఇవి కనెక్ట్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే, ఉంది కదా ఈ ఇన్ఫినైట్ సింబల్, ఐ మీన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ సింబల్ ఉంది కదా, ఇది 3 కూడా ఆన్ ఉండాలి.
ఈ ఇన్ఫినిటీ సింబల్ ఉంటే 3 ఆన్ అవుతాయి. ఇంకొంచెం క్లారిటీ అంటే పర్టికులర్గా ఈ మోడల్లో ఇంకొంచెం క్లారిటీ ఏంటంటే ఈ ట్రాన్స్మిటర్ మీద ఇక్కడ ఈకో అని ఉంది కదా, దీన్ని నొక్కితే చూసారా బ్లూ కలర్ వచ్చింది. అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా. ఇక్కడ కూడా చూడండి, ఇది నొక్కితే బ్లూ కలర్. ఇప్పుడు ఇవి కనెక్ట్ అయినాయి అనమాట. ఆ ఇన్ఫినిటీ సింబల్ ఈ మూడిట్లో ఈ ఇన్ఫినిటీ సింబల్ ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రావట్లేదంటే అది దీనికి కనెక్ట్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు ఇద్దరు మనుషులకి ఇది ఇచ్చి మనం ఆఫ్ చేయాలంటే ఎవరి కాళ్ళకి ఇక్కడ కింద బటన్ ఉంది కదా, దీన్ని నొక్కితే రెడ్ కలర్ వస్తుంది, ఇది ఆఫ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఒకవేళ తను మాట్లాడినా రికార్డ్ అవ్వదు, ఇందులో రికార్డ్ అవ్వదు. మనం దేనికి కనెక్ట్ చేస్తే దాంట్లో దీని త్రూ వాయిస్ వస్తుంది అనమాట. అంటే నీట్గా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ డివైస్లో ఇచ్చే పర్టికులర్ వాయిస్ కన్నా దీంట్లో నుంచి నీట్గా తీసుకుంటుంది దీని త్రూ. దీంట్లో నుంచి అంటే దీంట్లో కార్డు ఉంటుంది అనుకోవద్దు, దీని త్రూ. అలా కాకుండా మనం ఇక్కడ రిసీవర్లోనే ఆఫ్ చేస్తే ఈ రెండు ఉన్నాయి కదా, వీటిలో ఎవరు మాట్లాడినా రికార్డ్ అవ్వదు. అంటే ఇది మనకి ఇంకా సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మీటింగ్స్ అలాంటి షూట్లు చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఒకవేళ ఇంటర్వ్యూస్ అలాంటి రికార్డ్ చేసేటప్పుడు లేదంటే పబ్లిక్ టాక్ అలాంటివి తీసుకోవాలనుకున్నా, అదర్వైజ్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు సౌండ్స్ సపరేట్ గా మళ్ళీ రికార్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. దీనికి సెట్ చేయడమే. ఒక ట్రాన్స్మిటర్ తీసుకొని సేమ్ దేనికైనా ఒకటే ప్రాసెస్. ఇక్కడ ఈ కాలర్ క్లిప్ ఉంది కదా, దీంట్లో పెట్టేసి ఇలా పెట్టేస్తే మనకి ఇది ఇట్లా యూజ్ అవుతుంది. దీనికి నాయిస్ క్యాన్సిల్ చేయడానికి మనకి ఇది కూడా ఇస్తారనమాట. ఇది మనకి దీని నాయిస్ క్యాన్సిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా ఉంటుంది ఓవరాల్ సెటప్. మనం కెమెరాకి దాన్ని మౌంట్ చేసుకొని దీని త్రూ రికార్డ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఈ సెటప్ తోటి కంటెంట్ క్రియేట్ చేసి మీ అందరినీ అలరించి మీ దగ్గర నుంచి మన్ననలు పొందాలని కోరుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. సీ యూ సూన్.